మీ పిల్లలకి ఏ పేర్లు పెట్టాలో తెలియట్లేదా? ఏం పేర్లు పెట్టాలని ఆలోచిస్తున్నారా? పేరు అనేది అర్థవంతంగా ఉండాలి, దేవుడి పేరై ఉండాలి, ట్రెండీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు అర్థంతో కూడిన నేమ్స్ కావాలి అంటే ఈ వీడియో అయితే మీకోసమేనండి. నేనైతే ఇప్పుడు అబ్బాయిల పేర్లు చెప్తున్నానండి. అవి విష్ణు సహస్రనామంలో ఉండే పేర్లని మీనింగ్తో సహా చెప్తున్నానండి. మీ పిల్లలకి మీరు గనుక అర్థవంతమైన పేర్లు పెట్టాలి అంటే ఈ వీడియో చూడండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. అచ్యుత్ ఎట్టి వికారములకు లోను గానివాడు లేదా ఎటువంటి మార్పు పొందనివాడు. అశోక్ శోకము లేనివాడు. అర్ణవ్ జ్ఞాన సముద్రం వంటి వాడు. అతుల్ సాటి లేనివాడు. అన్నయ్ తనను నడుపువాడు మరొకడు లేనివాడు. అనిల్ ప్రేరణ చేయువాడు. అశ్వత్థ అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు అనగా పాపరహితుడు. అచింత్య చింతించుటకు వీలు కానివాడు. అజిత్ ఎవరికి తల నొగ్గనివాడు. అనీష్ తనకు ప్రభువు గాని నియామకుడు గాని లేనివాడు. అర్చిష్మాన్ తేజోరూపుడు. అర్చిత్ సమస్త లోకములచే పూజించబడువాడు. అనిరుద్ధ్ శత్రువులచే అడ్డగింపబడనివాడు. అనంత్ అంతము లేనివాడు. అర్క శ్రేష్ఠులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడివాడు. అనంతజిత్ అనూహ్యమైన శక్తి సామర్థ్యములు కలవాడై రణరంగమున ఎదిరించిన వారిని జయించే శక్తి కలవాడు. అవ్యయ్ వినాశము లేనివాడు. అతోక్షజ మన ఇంద్రియముల విషయాలకై అతీతమైనవాడు. అదృత్ స్వతంత్రుడు. అమిత విక్రమ్ అమితమైన పరాక్రమము కలవాడు. అనుత్తమ్ అందరిలోకి ఉత్తమమైన వాడు. ఆదిత్య అదితి యొక్క కుమారుడు, సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు. ఆదిదేవ్ తొలి దేవుడు. ఆనంద్ ఆనందము నొసంగువాడు. ఆశ్రిత్ అందరికీ ఆశ్రితుడైన వాడు. ఈశ్వర్ ఒకరి సహాయము లేకనే సమస్త కార్యములు నెరవేర్చగలిగినవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు. ఈశాన్ సర్వభూతములను శాసించువాడు. ఉపేంద్ర ఇంద్రునికి పైనుండువాడు. ఉద్భవ్ ఉత్కృష్టమైన జన్మ కలవాడు. కేశవ్ కేసి అనే అసురుని వధించినవాడు, పొడవైన కేశములు కలవాడు. కృష్ణ సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. కుముద్ కు అనగా భూమి, అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చునివాడు. కపిల్ ఋషులలో కపిలుడు తానైన వాడు. గోవింద్ గోవులకు ఆనందాన్నిచ్చువాడు, గోవులను రక్షించువాడు, భూమికి ఆధారభూతమైనవాడు. చక్రీ సుదర్శనమును చక్రమును ధరించినవాడు. చంద్రాంశ్ చంద్రుని వలె వెలిగేవాడు. జనార్దన్ ఆనందము కలిగించువాడు. జై సర్వులను జయించి వశపరుచుకునివాడు. జయంత్ సర్వ విషయములైన విషయములకు ఆధారభూతుడు. జితమన్యు క్రోధము ఎరగనివాడు. జీవన్ సర్వజీవులయందు ప్రాణశక్తి తానైనవాడు. జనేశ్వర్ జనులందరికీ ఈశ్వరుడు. జీవ జీవించువాడు, అమరుడు. త్రివిక్రమ్ 3 అడుగులచే ముల్లోకములను వ్యాపించినవాడు. త్రిలోకేష్ 3 లోకములకు ప్రభువు. దామోదర్ ఉదారమైన బుద్ధి ద్వారా పొందబడువాడు. దేవ్ క్రీడించువాడు, దేవదేవుడు. దక్ష్ సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వహించువాడు. దేవకీనందన్ దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు. దేవేష్ దేవదేవుడు. దుర్జయ్ ఇతరులు జయించలేని ఓడించలేని వాడు. ధ్రువ్ అవినాశి అయి స్థిరమైన వాడు. ధర్మ ధర్మస్వరూపుడు. ధనంజయ్ ధనమును జయించినవాడు. ధనేశ్వర్ అమితమైన సంపదకు అధిపతి. ధనుర్ధార్ ధనుష్యును ధరించినవాడు. దుర్జయ్ ఎవరి చేత జయింపబడినవాడు, ఎవరూ ఓడించలేనివాడు. దుర్లభ్ అరుదైనవాడు, పొందుటకు దుర్లభమైనవాడు. జ్యుతిధర్ తేజస్సు కలవాడు. నారాయణ నరులకు ఆశ్రయమైనవాడు. నందన్ సర్వులకు ఆనందము నసుగువాడు. నంద విషయ సంబంధమైన సుఖమునకు దూరంగా ఉండేవాడు. పద్మనాభ నాభి అందు పద్మము గలవాడు. ప్రభు సర్వమునకు ప్రభువైన వాడు. పురుషోత్తం పురుషులందరిలోని ఉత్తముడు. పర్జన్య వర్షమును కలిగించువాడు, వరుణదేవుడు. విష్ణువు పవన్ సకలమును పవిత్రమర్చువాడు. పరమేశ్వర్ ఉత్కృష్టమైన వాడు. ప్రీతివర్ధన్ భక్తులలో
భగవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు. ప్రణవ్ ప్రణవ అంటే ఓంకార స్వరూపుడైన వాడు. ప్రమోదన్ సదా ఆనందమునందు ఉండువాడు. ప్రభవ్ ఘనమైన అద్భుతమైన శక్తి కలవాడు. ప్రద్యుమ్న విశేష ధనము కలవాడు. పుండరీకాక్ష కమలముల వంటి కన్నులు కలవాడు. పురందర్ ఇంద్రుడు. బ్రహ్మణ్య బ్రహ్మను అభిమానించువాడు. బ్రహ్మ బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు. బ్రహ్మవర్ధన్ సృష్టించేవాడు, సృష్టికర్త. బ్రహ్మజ్ఞ వేదములే తన స్వరూపమని తెలుసుకునినవాడు. భూషణ్ ఆభరణములు ధరించినవాడు. బ్రహ్మవిత్ సృష్టించువాడు, సృష్టికర్త. బ్రహ్మ వివర్ధన్ సృష్టించువాడు, సృష్టికర్త. భాను స్వప్రకాశ స్వరూపుడు. భగవాన్ భగమును 6 లక్షణములు సమగ్రముగా ఉన్నవాడు భగవంతుడు. మను ఆలోచన చేయువాడు. మాధవ్ శ్రీదేవికి భర్త అయినవాడు. మధుసూదన్ మధువను రాక్షసుని వధించువాడు. మధు భక్తులకు మధురమైన మకరందము వంటివాడు. మహేంద్ర దేవేంద్రునికి కూడా ప్రభువైనవాడు. మహీధర్ భూమిని ధరించినవాడు. మహాన్ దేశ కాలాదుల నదిగమించి ఉన్నవాడు. మహర్షి ఋషుల్లో గొప్పవాడు. మహావీర్ గొప్ప వీరుడు. మహాతేజ గొప్ప తేజస్సు కలవాడు. మహర్ది మహావిభూతులు కలవాడు. మనోహర్ మనస్సును హరించువాడు. మహాదేవ్ గొప్ప దేవుడు. ముకుంద ముక్తి నొసగువాడు. యజ్ఞభృత్ యజ్ఞములను సంరక్షించువాడు. యజ్ఞకృత్ యజ్ఞములను నిర్వహించువాడు. రథాంగపాణి సుదర్శన చక్రము చేతియందు కలవాడు. రత్ననాభ్ రత్నమును ధరించువాడు. రవిలోచన్ సూర్యునిలా వెలిగే కన్నులు కలవాడు. రుద్ర దుఃఖమును లేదా దుఃఖ కారణమును పారద్రోలువాడు. రోహిత్ మత్స్యరూపమును ధరించినవాడు. రవి తన విభూతి అయిన సూర్యుని ద్వారా భూమి నుండి సర్వ సమములను గ్రహించువాడు. రామ్ నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు. లోహితాక్ష ఎర్రని నేత్రములు కలవాడు. లోకనాథ్ సమస్త లోకములకు నాదుడైనవాడు. లక్ష్మివాన్ లక్ష్మీ సంపద కలిగినవాడు. విష్ణు విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు. విక్రమ్ శౌర్యము గలవాడు. విశ్వక్షేన్ అసురుల సేనలను నిర్జించినవాడు. వేదవిత్ వేదములను విచారించువాడు. విజయ్ ఆత్మజ్ఞానముతో వైరాగ్య సంపన్నుడై శ్రేష్టమైన జయమునందువాడు. విశిష్ట శ్రేష్టతముడు మిక్కిలి గొప్పవాడు. వర్ధన్ ఆశ్రితులైన వారి శ్రేయములను వృద్ధునందించువాడు. వర్ధమాన్ ప్రపంచ రూపమున వృద్ధునందువాడు. వేగవాన్ అమితమైన వేగము కలవాడు. విశ్రామ్ జీవులకు పరమ విశ్రాంతి స్థానమైనవాడు. విదారన్ దుష్టులను చీల్చి చెండాడువాడు. వినయ్ దుష్టులను దండించి వినయమును కలిగించువాడు. వరుణ్ తన కిరణమును ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు. విశోక్ శోకము లేనివాడు. విశోధన్ తనను స్మరించు వారి పాపములను నశింపజేయువాడు. వీర్ వీరత్వము గలవాడు. వాసుదేవ్ వాసుదేవునికి కుమారుడు. వంశవర్ధన్ వంశమును వృద్ధి చేయువాడు. వాసు సంపద కలిగినవాడు. వేదాంగ్ వేదముల నుండి జనించినవాడు. శివ తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు. శ్రీవాస్ వక్షస్థలమున లక్ష్మీదేవికి నివాసమైనవాడు. శ్రీపతి లక్ష్మీదేవికి భర్తైనవాడు. శ్రీధర్ శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు. శంభు సర్వశ్రేయములకు మూలపురుషుడు. శ్రీకర్ శుభమును నసుగువాడు. శ్రీమాన్ సదా లక్ష్మీదేవితో కూడి ఉండేవాడు. సకల జీవులను సంహరింపజేయువాడు. శ్రీనివాస్ శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు. శౌరి బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు. శత్రుఘ్న శత్రువులను సంహరించువాడు. శతానంద్ అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు. శౌరి శూరుడను వాడి వంశమును పుట్టినవాడు. సూరసేన్ శూరత్వము గల సైనికులు కలవాడు. శతానన్ అనంత ముఖములు కలవాడు. శుభాంగ్ దివ్యములైన సుందరములైన అవయవములు కలవాడు. శత్రుజిత్ శత్రువును జయించువాడు. శిశిరు ఋతువు వలె చల్లబరుచువాడు. సురేష్ దేవతలకు ప్రభువైనవాడు. సిద్ధ్ పొందవలసిందంతయు పొందినవాడు. సత్యస్వరూపుడు. సింహ
సింహము పాపమును నశింపజేయువాడు. పాపమును నశింపజేయువాడు. సిద్ధార్థ్ పొందగలిగిందంతయు పొందినవాడు. సుదర్శన్ భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు. సుషేన్ శోభనమైన సేన గలవాడు. సుందర్ మిక్కిలి సౌందర్యవంతుడు. సులోచన్ అందమైన నేత్రములు కలిగిన భగవానుడు. సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు. సిద్ధ సత్యస్వరూపుడైన వాడు. సూర్య ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు. ఋషికేశ్ ఇంద్రియములకు ప్రభువు. హరి అజ్ఞాన జీవిత సంసార దుఃఖమును సమూలముగా అంతమొందించిన వాడు. హేమాంగ్ బంగారు వన్నెగల అవయవములు కలవాడు. చూశారు కదండి, మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా అమ్మాయి పేర్లు కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో పెడుతున్నానండి, ఆ వీడియో కూడా చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి.